తమిళనాడు మహాబలిపురం బీచ్ లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. నిన్న కాలేజీకి సెలవు కావడంతో తమిళనాడు టూర్ కు 18 మంది విద్యార్థుల బృందం వెళ్లింది. అయితే వీరిలో ముగ్గురు విద్యార్థులు మహాబలిపురం బీచ్ లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. బంగారుపాలెం మండలంకు చెందిన మౌనీష్ విజయ్ తో పాటు సదుం మండలం పులిచెర్లకు చెందిన ప్రభు గల్లంతైనట్టుగా తెలుస్తుంది. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రిన్సిపాల్ ఎస్విసిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పలమనేర్ నిన్న మన కాలేజీలో జాబ్ మేళా జాబ్ ఫెస్ట్ 2024 కండక్ట్ చేయడం జరిగింది. 373 మంది ఉద్యోగాలకు ఎంపికైనారు. ఈ సందర్భంగా నిన్న సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకంతా కూడా క్లాస్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి కొంతమంది డిఏహెచ్ పిల్లలు దాదాపు 18 మంది 11 మంది అబ్బాయిలు 7 మంది అమ్మాయిలు వాళ్ళు ఎక్కడో ఒక టూర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. కాలేజీలో ఎక్కడ ఎవరికి కూడా ఏ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. ఇక్కడ నుంచి బయలుదేరి మహాబలిపురం పోయినారు. అక్కడెక్కడో సముద్రం ఒడ్డులో ఉండేటప్పుడు అలలు తాకిడి వల్ల ముగ్గురు విద్యార్థులు గల్లంతైనారు. ఒక అబ్బాయి పేరు విజయ్, ఇంకొక అబ్బాయి పేరు మౌనీష్, ఇంకొక అబ్బాయి పేరు ప్రభు. దీంట్లో ఇద్దరు నలగాంపల్లి దగ్గర బంగారుపల్లి దగ్గర నలగాంపల్లి దగ్గర సీకేపల్లి కేసీపల్లి ఏదో చెప్పినారు. కేసీ కంటికో సీకే కంటికి ఏదో ఆ ఊర్లో ఇద్దరు పిల్లలు అంటే బంధువుల పిల్లల వాళ్ళు. ఇంకొక అబ్బాయి పులిచెర్ల. వీళ్ళు ముగ్గురు మిస్ అయినారు. దాంట్లో విజయ్ అనే అబ్బాయి యొక్క డెడ్ బాడీ మాత్రం రికవరీ అయింది. మిగతా 2 బాడీల కోసం కాస్ట్ గార్డులు వేటలో ఉన్నారు. తర్వాత విద్యార్థులు ఇక్కడి నుంచి పోయినటువంటి విద్యార్థులంతా కూడా మహాబలిపురం పోలీస్ స్టేషన్లోనే పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నారు. వైస్ ప్రిన్సిపల్